వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుత్ మోనికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే ఇండస్ వ్యాలీ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అన్నమాట. సో దాని గురించి బాక్స్ ఓపెన్ చేస్తూ వీడియో చెప్తాను. అండ్ మా చిన్నోనితో ఇలా వీడియోలో రావడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైమ్. సో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఇండస్ వ్యాలీలో ఒక్క ప్రోడక్ట్ కూడా తీసుకోలేదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి అనుకుంటున్నాను అట్లీస్ట్ ప్రెషర్ కుక్కర్ అన్నా తీసుకోవాలి అని చెప్పేసి. ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ మనందరికీ తెలిసినవే, క్వాలిటీ చాలా బాగుంటాయి అని చెప్పి. సో నాకు కావాల్సిన ఒక 4 ఐటమ్స్ తెప్పించాను. నేను అవి అన్బాక్సింగ్ చేస్తూ వాటి క్వాలిటీ ఎలా ఉందన్నది నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అలానే అవి యూజ్ చేసిన తర్వాత కూడా నేను మన ఛానల్లో రివ్యూ అనేటివి కూడా ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమేంటి డాడీ హాయ్ చెప్తావా? చెప్పు హాయ్. అజ్జుడు హాయ్. వీడియో ఆన్ చేయగానే హాయ్ చెప్పట్లేడు అన్నమాట. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం బాక్స్. అసలు ఏమేమి వచ్చింది ఏంది అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చెప్పు హాయ్ చెప్పు, గట్టిగా చెప్పు హాయ్. సరే ఆగు. ఇక్కడ కూర్చో, పక్కన కూర్చో, మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టాను. మీకు తెలుస్తుంది కదా ద ఇండస్ వ్యాలీ. సో ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అనమాట. సో కెమెరా సెట్ అవ్వక మీకు ఈ నేమ్ కింద కనిపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. అసలు ఏమేమి వచ్చింది ఏందన్నది ఓపెన్ చేసి చూద్దాం. వచ్చేసేయండి. నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి బాక్స్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో సాటర్డే పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ వీడియో ఓపెన్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. నిన్ననే నైట్ వచ్చింది, ఫ్రైడే నైట్ వచ్చింది అన్నమాట. ఈ పార్సల్ అరౌండ్ 9:30 ఆ టైంకి వచ్చింది. నైట్ 9:30 కాదు 10 అనుకుంటా, 10 or 10:30 ఆ టైంకి పార్సల్ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు ఓపెన్ చేయడానికి. సో ఇది కొంచెం బాక్స్ మనకి కంజెస్టెడ్గా ఉంది కదా, పక్కన పెట్టేస్తాను నేను బాక్స్. అసలు ఏమేమి వచ్చింది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము. 1 2 3 వద్దమ్మా వద్దు, షేర్ చేయొద్దు. అండ్ 4 ఐటమ్స్. ఒక్కొక్కటి నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మిల్క్ పాట్ అన్నమాట. సో నా దగ్గర ప్రాపర్ మిల్క్ పాట్ ఒక్కటి లేదు పాలు వేడి చేయడానికి. సో ఇది నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి 1.3 లీటర్స్ది ట్రైప్లై బాటమ్ ఉంటుంది మనకి, ఇదిగోండి. అండ్ దీనికి ఇలా లిడ్ వస్తుంది. ప్యాకేజింగ్ అంతా అయితే చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా బాగుందన్నమాట, సాలిడ్ వెయిట్ ఉంది అసలు. ఇది వచ్చేసి మిల్క్ పాట్ 1.3 లీటర్స్ది. సో మిల్క్ అనే కాదు, సాస్ కానీ లేదంటే పాస్తాస్ కానివ్వండి, లేదు అంటే సూప్స్ అలాంటివి ఏమన్నా చేయొచ్చు. మంచి సాలిడ్ వెయిట్ ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇది మన కింది వైపు వచ్చేసి ట్రైప్లై బాటమ్. ఇది మొత్తం కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది, మంచి సాలిడ్ వెయిట్లో ఉందన్నమాట. అండ్ వీటిపైన ఇలా ద ఇండస్ వ్యాలీ అని వస్తుంది నేమ్. ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్ పాట్. సెకండ్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న స్టీల్దే ప్రెషర్ కుక్కర్ ఒకటి ఉంది 2 లీటర్స్ది. అది పాడైపోయింది అన్నమాట. అది ఎంత బాగా చేయించినా సెట్ అవ్వట్లేదు అండ్ సరిగ్గా కుక్ అవ్వట్లేదు. చిన్నోనికి ఫుడ్స్ కానీ ఇంకేమన్నా కుక్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఫస్ట్ 2 లీటర్స్ తీసుకున్నాను. సో తర్వాత క్వాలిటీ బాగుంటే ఇంకెక్కువ తెప్పించుకుందామని చెప్పి. నాకు ఎప్పటి నుంచో ఉంది ఇలా ట్రైప్లై కుక్కర్ ఒక్కటన్నా తీసుకోవాలి, మన దగ్గర ఒక్కటన్నా ఉండాలి అని చెప్పేసి. సో అందుకనే ఫస్ట్ 2 లీటర్స్ తీసుకున్నాను. మేము ముగ్గురమే కాబట్టి మాకు 2 లీటర్స్ది సరిపోతుంది. సో అందుకనే ఇది తీసుకున్నాను. క్వాలిటీ అయితే మంచి సాలిడ్ వెయిట్లో ఉంది. కంప్లీట్ ట్రైప్లై అన్నమాట ఇది. అసలు మనకి జాయింట్స్ అనేటివే ఉండదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను యూజ్ చేసిన తర్వాత కూడా మీకు అన్నిటివి రివ్యూస్ కూడా ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. చూడండి, జాయింట్స్ ఏముండవు మనకి. ట్రైప్లై స్టీల్ ఏంటంటే కంప్లీట్గా మొత్తం ట్రైప్లై వస్తుంది జాయింట్ లేకుండా. ఇది ట్రైప్లై మిల్క్ పాట్ ఏంటంటే కింది వైపు వచ్చేసి ట్రైప్లై, సైడ్స్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఒకవేళ మనకి ట్రైప్లై ఉంటే ఇలాంటివి జాయింట్స్ ఏం రావు. సో అది గుర్తుపెట్టేసుకోండి. ఇది వచ్చేసి కుక్కర్ అండ్ దీనికి విజిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, ఇది సెకండ్ ఐటమ్. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి అసలు ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నాను అన్నమాట,
క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ ఉండాలి ఇంట్లో ఎట్లయినా అని చెప్పేసి. బట్ నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ నాన్ స్టిక్ పాడైపోయింది అండ్ మమ్మీకి కూడా ఇచ్చేసాను అనమాట. ఎట్టి పరిస్థితుల్లో అన్న క్యాస్ట్ ఐరన్ తీసుకోవాలి అని చెప్పి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఇది తెప్పించుకున్నాను అన్నమాట. వెయిట్ అయితే చాలా బాగుంది. వెయిట్ కూడా అసలు మంచి వెయిట్ ఉందన్నమాట. ఇదిగోండి దోశ ప్యాన్ మంచిగా ఉంది. మంచి దోశలు వస్తాయి అని అనుకుంటున్నాను. ఫస్ట్ సీజనింగ్ చేయాలి. సో సీజనింగ్ చేసే షార్ట్ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను. ఇవి వచ్చేసి హ్యాండిల్స్ అన్నమాట. సో గబుక్కున మనకి నాన్ స్టిక్ ఏంటంటే అవి హ్యాండిల్స్ వేడిగా ఉండవు కాబట్టి గబుక్కున దోశ అవ్వగానే ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాం మనం. అలా గబుక్కున పక్కన పెట్టేస్తే ఏడ చేయగలుగుతుంది అని చెప్పేసి నేను ఈ సిలికాన్ హ్యాండిల్స్ ఉండేటివి తెప్పించుకున్నాను. ఇవేం లేవు, ఇలా సైడ్కి పెట్టేసుకొని దోశ ఏంటమ్మా ఇది దోత మామిడి దోశని దోత అంటున్నాడు. ఇదిగోండి ఇలా పట్టుకొని కింద దింపేసేయచ్చు అనమాట. మంచి సాలిడ్ వెయిట్ ఉంది. దోశ వేసిన ఆయిల్ కూడా సైడ్స్కి పోకుండా ఇలా సైడ్కి ఇలా కూడా వచ్చిందనమాట. ఆగుబెట్టి ఒక్క నిమిషము. ఇదిగోండి సో దోశ అయిపోయిన వెంటనే ఇలా దింపేసుకోవచ్చు అనమాట. వెనకాల ద ఇండస్ వ్యాలీ అని చెప్పి రాస్తుంది. వెయిట్ మాత్రం చాలా బాగుంది. సో ఇలాంటివి తీసి పెట్టేసుకుంటే ఇక జనరేషన్స్ యూజ్ చేయొచ్చు అన్నమాట. నాన్ స్టిక్ ఎందుకు, సో నేను ఇంట్లో కూడా మ్యాక్సిమం ప్లాస్టిక్ అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నాను కూడా. సో కొన్ని కావాల్సినవి టైం ఉన్నప్పుడల్లా అమౌంట్ ఉన్నప్పుడల్లా పర్చేస్ చేస్తున్నాను అన్నమాట. సో ఫైనల్లీ ఎప్పటి నుంచో చేంజ్ చేద్దాం అనుకున్నాను. దోశ ప్యాన్ కూడా వచ్చేసింది. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి దోశ ప్యాన్ ఆగం. అండ్ లాస్ట్ది కూడా ఇది కూడా నేను నాన్ స్టిక్లోనే యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాన్ స్టిక్ ఎలా వాడానంటే దాని కోటింగ్ వెయ్యేంతసేపు వాడాను. ఫైనల్లీ రియలైజ్ అయ్యాను అసలు హెల్త్కి మంచిది కాదు, చేంజ్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే మేము ఇద్దరమే ఉండే కాబట్టి పర్లేదులే అనుకునేదాన్ని. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా చిన్నోడు కూడా యాడ్ అయింది కదా. సో వద్దు ఇప్పుడు ప్రతిదీ కేర్ తీసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ ఆర్డర్ చేయడం అన్నమాట. ఇదిగోండి ఇది ఏంటంటే గుంట పొంగనాల ప్యాన్ అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్లీ ఇది కూడా తీసుకేసుకున్నాను. గుంట పొంగనాల ప్యాన్ మొత్తం 12 ఉంటాయి. ఇందులో 6 ఉన్నాయి 7 అనుకుంటా, అలాంటివి కూడా ఉన్నాయి. 9 ఉన్నవి కూడా ఉన్నాయి. సో నేను 12 ఉన్నదే తీసుకున్నాను. స్క్రీన్కి మా చిన్నోడు అడ్డొచ్చేస్తున్నాడు, ఏమనుకోకండి. ఈ వీడియో ఒక్కటి అడ్జస్ట్ చేసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ హెల్ప్ లేకుండా, ఐ మీన్ మమ్మీ హెల్ప్ లేకుండా నేను వీడియో రికార్డ్ చేయడం అన్నమాట. ఎవ్రీ టైం మమ్మీ ఉంటుంది చిన్నోడిని టేక్ కేర్ చేసుకోనికి. సో మమ్మీ చిన్నోడిని ఆడిపిస్తూ ఉంటే నేను వీడియో రికార్డ్ అనేది చేసుకుంటూ ఉంటాను అన్నమాట. బట్ ఈసారి ఏంటంటే మమ్మీ చిన్న పని మీద ఊరు వెళ్ళింది హెల్త్ బాగాలేక. సో ఇంకా మళ్ళీ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటే మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో చేయలేనని చెప్పేసి ఇప్పుడే వీడియో చేసేస్తున్నాను అన్నమాట. నాకు తర్వాత ఏమనిపించింది అంటే దీనిపైన లిడ్ ఉన్నది తీసుకుంటే బాగుండు కదా అనిపించింది. ఇందులో ఇంకోటి కూడా ఇచ్చారబ్బా, ఇదిగోండి. కానీ లిడ్ ఎందుకులే, ఇంట్లో నార్మల్గా ఇంట్లో నా దగ్గర గ్లాస్ లిడ్స్ ఉన్నాయి, స్టీల్ లిడ్స్ కూడా ఉన్నాయి. సో అవి సెట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయాను అన్నమాట. ఇలా గుంట పొంగనాలు అయిపోయిన తర్వాత దీంతో ఇలా ఫ్లిప్ చేసేసుకోవడమే. ఇది కూడా ఆగు దీంతో ఇలా ఫ్లిప్ చేసేసుకోవడమే. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా దీంతో పాటే వచ్చిందన్నమాట. ఇది 12 పిట్స్ది. సో టోటల్గా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్క్ పాట్, గుంట పొంగనాలది, ఇంకోటి ప్రెషర్ కుక్కర్ అండ్ దోశ ప్యాన్స్ అన్నమాట. ఇవే నేను తీసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. వీటివి సీజనింగ్ వీడియోస్ కానివ్వండి, వీటి గురించి రివ్యూస్ కూడా నేను షార్ట్ వీడియోస్లో ఇస్తుంటాను. సో షార్ట్స్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. మన పేజ్లో మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి అండ్ చాలా తక్కువ అన్నమాట. షార్ట్స్ కాస్త మీకు రెగ్యులర్గా వస్తుంటుంది. సో షార్ట్స్ మీద ఒక అన్నేసి ఉంచితే మీకు అన్ని అప్డేట్స్ తెలిసిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ అందరికీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.